మనకి శాస్త్రాల్లో అక్కడక్కడ గోవుని బలిచ్చినట్టుగా మనకి శాస్త్రాల్లో ఉంది. దాన్ని గోమేధము అని చెప్పంటారు. అంటే ఆవుని కానీ, లేకపోతే దున్నపోతుని కానీ, లేకపోతే మేకలను కానీ బలి ఇవ్వడం అనేది ఉంది, ఒక ప్రక్రియ. అయితే అది కూడా కలియుగంలో నిషేధించబడింది. మనకి 4 యుగాలు ఉన్నాయి కదా, కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో. కలియుగంలో ఈ అశ్వమేధం, గోమేధం అనేటువంటివి నిషేధించబడ్డాయి. ఆవుల్ని లేకపోతే గుర్రాల్ని వీటిని బలివ్వడం అనేది కలియుగంలో నిషేధించబడింది. అర్థమవుతుంది కదా. అశ్వమేధం, గవాలంబం ఈ 2 కూడా నిషేధించబడ్డాయి. ఎందుకు నిషేధించబడ్డాయి మనం చూసినట్లయితే మనకి శాస్త్రాల్లో ఉంది. కొన్ని చోట్ల కొంతమంది మహర్షులు పూర్వం వాళ్ళు ఆవుని ఇలాంటి వాటిని బలిచ్చి వాళ్ళు దాన్ని తిన్నట్టుగా మనకి శాస్త్రాల్లో అక్కడక్కడ ఉంది. అయితే దీన్ని మనం శాస్త్రోక్తంగా అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని మన సొంత మానసిక కల్పన ద్వారా అర్థం చేసుకోకూడదు. ఇది తెలుసుకోవాలంటే ముందు అసలు ఈ ప్రక్రియ ఏమిటి, బలిచ్చే ప్రక్రియ ఏమిటో మనం తెలుసుకోవాలి. ఈ బలి ఇవ్వడం అనేది ఎందుకు జరుగుతుందంటే, ఒక యజ్ఞ ప్రక్రియ చేస్తున్నప్పుడు ఒక యజ్ఞ ప్రక్రియలో ఉదాహరణకి ఒక 1 నుంచి 100 వరకు స్థాయిలు ఉంటాయి అనుకుందాం. యజ్ఞం చేసే క్రమంలో దశలు ఉన్నాయి, ఒక 100 దశలు ఉంటాయి. చివరికి మనం కోరుకునేటువంటి ఫలితాన్ని సాధించగలం. ఇలాగ ఒక 100 దశలు ఉన్నాయనుకోండి. అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు చూడండి, ఫ్యాక్టరీల్లో ఒక ఉత్పత్తి చేస్తున్నారనుకోండి, ఏదన్నా ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ ఏదైనా తయారు చేయాలి. ఆ ప్రోడక్ట్ని తయారు చేయడానికి మనకి ఒక 50 60 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఇలా. అయితే అవి సక్రమంగా జరుగుతున్నాయో లేదో మధ్యలో పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రతి దశలోనూ పరీక్షించుకుంటూ ఉండాలి, మనం చేసే ప్రక్రియ పనిచేస్తుందో లేదో. లేకపోతే ఏమవుతుంది, మీరు 50 దశలు పూర్తయ్యే వరకు మీరు పరీక్షించకపోతే, మీరు కోరుకున్న ఫలితం రాకపోతే అంతా వృధా అవుతుంది కదా. సమయం వృధా, ధనం వృధా, వనరులు వృధా, అన్నీ వృధా అవుతాయి. అందుకే ప్రతి అడుగున కూడా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు, తయారు చేసేటప్పుడు ప్రతి అడుగున కూడా పరీక్షించడం అనేది ఉంటుంది. అదేవిధంగా యజ్ఞాలు చేసేటప్పుడు కూడా ప్రతి దశలోనూ వాళ్ళు పరీక్షించుకుంటారు. అందులో ఒక దశ ఏమిటంటే, వాళ్ళు ఈ గోవుని లేకపోతే గుర్రాన్ని వీటిని బలిస్తారనమాట. అయితే బలిస్తే ఏమిటి అక్కడ పరీక్ష ఏమిటి అంటే, ఏ జంతువునైతే వాళ్ళు బలిచ్చారో అది వాళ్ళు చూస్తుండగానే ఒక ఉన్నతమైనటువంటి శరీరాన్ని స్వీకరించాలి. చూడండి, ఉదాహరణకి ఒక ఆవుని బలిచ్చారనుకోండి. ఒక ఆవుని బలిస్తే ఒకవేళ వీళ్ళ యజ్ఞంలో మంత్రాలు స్పష్టంగా పలుకుతున్నట్లయితే, కార్యక్రమం అంతా చక్కగా జరుగుతున్నట్లయితే, వాళ్ళు చూస్తుండగానే ఏ జంతువునైతే బలిచ్చారో ఆ జంతువు యొక్క ఆత్మ మరొక దివ్య దేహాన్ని కానీ, లేకపోతే ఒక దేవత శరీరాన్ని కానీ, లేదా ఒక మానవ శరీరాన్ని కానీ, లేదా వృద్ధ జంతువుని బలిస్తే ఒక యవ్వనంలో ఉన్నటువంటి శరీరాన్ని కానీ పొందడం వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు చూడగలిగేవారు. అలా ఎప్పుడైతే మీరు చంపినటువంటి జంతువుకి మీరు ఉన్నతమైన శరీరాన్ని ఇవ్వగలిగినప్పుడు మాంసాహారం అనేది మీరు తినవచ్చు. మీకు అర్థమవుతుందా? నేను నా జిహ్వ చాపల్యం కోసం ఏ జంతువునైతే చంపుతున్నానో దానికి నేను ఉన్నత జన్మని ఇవ్వగలిగితే అప్పుడు నేను ఆ జంతువుని చంపి దాని యొక్క మాంసాన్ని నేను తినొచ్చు. అలా చేయలేని పక్షంలో అది పూర్తిగా నిషేధించబడింది. అత్యంత పెద్ద పాపకార్యం. ప్రస్తుతం మనకి జరుగుతుంది కలియుగం. ఈ కలియుగానికి ముందు ద్వాపర యుగంలో, పూర్వయుగాల్లో వాళ్ళు మంత్రాల చేత ఆ విధంగా వాళ్ళు చేయగలిగేవారు అనమాట. ఎందుకంటే బ్రాహ్మణులు అంత పవిత్రతతో ఉండేవారు. కానీ కలియుగంలో ఎక్కడున్నారు? కలవు సూత్ర సంభవ. కలియుగంలో అందరూ సూత్రులే. అందుచేత కలియుగంలో ఆ ప్రక్రియ నిషేధించబడింది. అందుచేత ఎవరైతే మనకి వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, లేకపోతే పురాణాల్లో కానీ ఎక్కడైతే మాంసాహారం భుజించినట్లుగా మనకు కనిపిస్తుందో, అక్కడ ఎందుకు ఆ విధంగా జరిగింది అంటే, వాళ్ళు చేసినటువంటి బ్రాహ్మణులు లేదా మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యంత శక్తివంతులు కాబట్టి, వాళ్ళు ఏ జంతువు యొక్క మాంసాన్ని తిన్నారో ఆ జంతువుకి వాళ్ళు ఉన్నతమైనటువంటి జన్మని ఇవ్వగలిగేవారు. ఒకవేళ మీలో ఎవరైనా మేము కూడా ఆ విధంగా మేము చంపినటువంటి జంతువుకి ఉన్నతమైనటువంటి జన్మని ఇవ్వగలమంటే మాంసాహారం తినవచ్చు. ప్రాణం పోయగలిగితే మీరు ప్రాణాన్ని తీయవచ్చు. ప్రాణం పోయగలిగిన వాడికి ప్రాణం తీసేటువంటి అర్హత ఉంది. దేనికోసం? తినడం కోసం. ఒకవేళ మీరు తినడం కోసం ఒక జంతువుని చంపాలనుకుంటున్నారు, చంపండి. కానీ మీరు దానికి మళ్ళీ ప్రాణం పోయగలరా? అది కూడా ఎలాగా? ఉన్నతమైన జన్మని ఇవ్వగలరా? ఇవ్వగలిగితే మీరు తినొచ్చు. పూర్వ మహర్షులు తిన్నారు. ఎందుకు తిన్నారంటే వాళ్ళకి ఆ శక్తి ఉంది కాబట్టి తిన్నారు. కానీ మన మూర్ఖత్వంగా వాళ్ళు ఏ పరిస్థితుల్లో
ఏ సామర్థ్యంతో అది చేశారో తెలుసుకోకుండా మనం కూడా దాన్ని అనుసరించాలని, ఎవరో తిన్నారు కదా అని చెప్పి మనం కూడా తినాలనుకుంటే అది పొరపాటు. చూడండి, మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు వేరు. వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాల చేత వాళ్ళు ఘనకార్యాలు చేసేవాళ్ళు. వాళ్ళు మన దృష్టిలో పాపకార్యంగా కనిపించేవి వాళ్ళు చేసినా వాళ్ళు దాని చేత ప్రభావితులయ్యేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు అత్యంత శక్తివంతులు కాబట్టి. కానీ వాళ్ళు చేసినటువంటి పనులు మనం అనుకరించకూడదు, వాళ్ళ మార్గంలో మనం అనుసరించాలి. అందుచేత వైదిక సంస్కృతిలో గోవుకి చాలా గొప్ప స్థానం అనేది ఇవ్వబడింది. ఎందుకంటే నాగరికులైనటువంటి వాళ్ళకి, ఆర్యులైనటువంటి వాళ్ళకి, ఆర్యులు అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం జీవితం యొక్క విలువ తెలిసిన వాళ్ళు. ఏమిటి జీవితం యొక్క విలువ? ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం, భగవత్ సేవ చేయడం, భగవంతుడికి శరణాగతి పొందడమే జీవన లక్ష్యం. ఏ జీవన లక్ష్యం? మానవ జీవన లక్ష్యం అని తెలుసున్నటువంటి ఆర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోవుకి గొప్ప రక్షణనిచ్చేటువంటి వాళ్ళు. ఎందుకంటే అలాంటి సంస్కృతి అనేది, ఈ ఆత్మసాక్షాత్కారంతో కూడినటువంటి నాగరికత అనేది పరిడి వెళ్ళాలంటే గోవు అనేది రక్షించబడాలి. అర్థమవుతుంది కదా? ఈ మహర్షులు ఎవరైతే యజ్ఞయాగాల్లో ఆవుని కానీ లేదా గుర్రాన్ని కానీ బలిచ్చారో అప్పుడు కూడా వాళ్ళు ఆయా జంతువుని రక్షిస్తున్నారు. ఏ విధంగా రక్షించారు? వాళ్ళు వాటికి ఉన్నత జన్మలు ఇవ్వడం ద్వారా. కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ గోవులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఈ జంతువులు ఏవైతే బలి ఇవ్వబడ్డాయో అవి పరిణామక్రమంలో మానవ దేహాన్నో, లేకపోతే దేవత శరీరాన్నో, లేకపోతే వైకుంఠానికి వెళ్ళాలంటే కొన్ని లక్షల కోట్ల జన్మలు పట్టవచ్చు. కానీ వాళ్ళు యజ్ఞ ప్రక్రియ ద్వారా, యజ్ఞ ప్రక్రియని పరీక్షించడం కోసం వాళ్ళు ఒక జంతువు తన యొక్క దేహాన్ని త్యాగం చేసింది కాబట్టి దానికి ప్రతిఫలంగా భగవంతుడు దానికి ఉన్నతమైనటువంటి జన్మనిచ్చేవాడు. మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. శాస్త్రాల్లో ఈ విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అర్థమవుతుంది కదా? హరే రామ హరే రామ రామ రామ